ఫ్రెండ్స్, ఇయ్యాల మనం ఫ్లాలెస్ అంటే దోషరహితమైన. రెండు పదాలు అర్థం కాలేదు కదా. తల్లండి, ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే గ్లోగా అనే ఈవిడ్ని చూస్తాం. ఈ రిపోర్టర్ వచ్చి ఈవిడ్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఏంటి ఏం చేసేసిందిగా అంటే గొప్ప గొప్ప పనులే. ఎన్నో డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో చాలా చారిటీస్ ని నడిపిస్తూ ఉంటదంట. దాంతో పాటు ఈవిడ అంతకు ముందు 1960లో 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ టైంలో లండన్ డైమండ్ కార్పొరేషన్ కి మొట్టమొదటి అమ్మాయి అంట. ఆ కంపెనీ ఓనర్ పుట్టిన మొట్టమొదటి అమ్మాయి కాదు, ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించగలిగిన మొట్టమొదటి మహిళ. అసలు ఆ టైంలో అమ్మాయిలు బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళి పని చేస్తారు, ఇంత పెద్ద కంపెనీలో కూడా ఉంటారు. ఇట్లాంటి కాన్సెప్టే లేదంట, ఎవడు తెలియదంట అట్ట ఉంటదని. అలాంటి టైంలో అంత గొప్ప గొప్ప విజయాలు సాధించింది కాబట్టి రిపోర్టర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూలో అడుగుతుంది, ఇంత సక్సెస్ అవడానికి మీ వెనకాలన్న రహస్యం ఏంటండి అని అంటే, దానికి ఈవిడ వెంటనే ఆవిడ బ్యాగ్ లో చేయబెట్టి అందులోంచి ఒక డైమండ్ తీసి, ఇదిగో నేను ఆ లండన్ డైమండ్ కార్పొరేషన్ లో పని చేసేటప్పుడు అక్కడి నుంచి ఈ డైమండ్ కొట్టేశాను, అప్పటి నుంచి నా దశ తిరిగిపోయిందని చెప్పిద్ది. ఈవిడ లండన్ డైమండ్ కార్పొరేషన్ లో పని చేసేది కదా, ఇదే నా పని అంటే అది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. ఈవిడ చెప్తూ ఉంటది, 5-6 సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పడి రంగుగాళ్ళు అమ్ముకునే ఆ కంపెనీని చెమటోడ్చి డైమండ్స్ అమ్ముకునే అంత పెద్ద కంపెనీ లాగా చేశాను, కానీ అదోళ్ళు ఎప్పుడు నాకు ప్రమోషన్ ఇచ్చేవాళ్లే కాదు అని ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. అలా మనం 1940లోకి వచ్చేస్తాం. ప్రస్తుతం ఇక్కడ ఏమవుతుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క మీటింగ్ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ఇలాగే మీటింగ్లు చేస్తారు, చిన్న చిన్నవే ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఈ కంపెనీ మొత్తానికి కొత్త మేనేజర్ ని సెలెక్ట్ చేయాలి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ లో నుంచి. సో యాజ్ యూజువల్ గా తెలిసినట్టే కంపెనీలో మెయిన్ పనంతా చేసేది ఈవిడ అయినప్పటికీ ఈవిడకి మాత్రం వాడెవడో ఈ కంపెనీ ఓనర్ బామ్మదంట వాడికి ఇచ్చేసారు. దాంతో పాపం ఈవిడికి ఈ మేడం కి బాగా కోపం వచ్చేస్తది. ఇప్పుడు ఏమైనా చేద్దామంటే ఏం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ కంపెనీ బామ్మది గాడు అక్కడ లేకపోయినా ఈ మిగిలిన వాళ్ళలోనే ఎవరో ఒకరికి ఆ పొజిషన్ ఇస్తారు, కానీ ఈవిడికి మాత్రం ఇచ్చే ఛాన్స్ లేదంట. ఎందుకంటే ఆ టైంలో అంతా మేల్స్ డామినేషన్ ఎక్కువ ఉండేది. ఆ విషయం ఈవిడికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఈవిడ వెంటనే తన ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఓ పేపర్ మొక్క తీసుకుని దాని మీద రాస్తుంది, నువ్వు కష్టపడతానే ఉండు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని దాని మీద రాస్తుంది. ఇది ఎవరికి ఇప్పుడు పోస్ట్ చేసిద్దంటే పోస్టులు వేయడానికి కాదు, ఆవిడ మోటివేట్ చేసుకోవడానికి ఈ విధంగా పేపర్ మీద రాస్తుంది. దాని తర్వాత ఆవిడ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా మోటివేషన్ వచ్చేసిందిగా పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హోప్స్ తాత వస్తాడు. ఇతనే హోప్స్ తాత. ఇక్కడ అంతా క్లీనింగ్, స్వీపింగ్, ఈ పనులన్నీ మన హోప్స్ తాతే చేస్తూ ఉంటాడు కార్పొరేషన్ కంపెనీ మొత్తంలో. 15 ఏళ్ళగా ఇక్కడే పని చేస్తున్నాడు. ఈ మేడం తో బాగా మాట్లాడతాడండి, వస్తాడు, మాట్లాడతాడు, పని చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మేడం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నావు కానీ ఆఫీస్ కూడా వచ్చేస్తుంది. ఆఫీస్కి వచ్చి చూస్తే తన టేబుల్ మీద ఎవరో ఒక వ్యక్తి సినిమా టికెట్ ఒకటి పెట్టుంటాడు. ఎన్ని గంటలకు కూడా రాసి ఉంటాడు. మూవీలో ఏదో మంచి రొమాంటిక్ యాంగిల్ రాబోతుంది అనుకుంటున్నావా? చూస్తా ఉండండి, తర్వాత వచ్చే యాంగిల్స్ కి గుండెకి సస్తారు. ఇప్పుడు టికెట్ పెట్టాడు కదా, సినిమా టికెట్. దాంతో పాటు నిన్నే మేడం పేపర్ మీద గీకింది కదా, కష్టపడు ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావని. దాని కిందే వాడు నీకు అంత సీన్ లేదులే అని రాస్తాడు. అంటే నువ్వు ఎంత కష్టపడినా ఇదే కూర్చోలో ఎక్కపోతావు కానీ పీకేదేం లేదని రాస్తాడు. అంటే ఒకవేళ టికెట్ చూసి ఆ సినిమా నచ్చక రాలేదనుకోండి, ఈ మెసేజ్ చదివి ఒళ్ళు మండాక ఖచ్చితంగా వస్తుంది. ఆ మాత్రం ముందు జాగ్రత్త ఉండాలండి. మేడం వెంటనే ఎవడసలాడు ఏమనుకుంటున్నాడు నా గురించి, సరేలే సినిమా బాగుండి వాడు బానే ఉంటే ప్రొసీడ్ అవుదాంలే అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవడుంటాడు, మన తాత హోప్స్ తాత ఉంటాడు. అతను చూడగానే మన మేడం వీడి ముసలోడికి ఏజ్ ఏం కావాలి వీడికి అని చెప్పి వెళ్ళిపోతుంటది కోపంతో. అప్పుడే మన హోప్స్ తాత ఆపేసి, అన్నిటికీ ఆత్తం తప్ప ఏముండదు నీకు, నేనేం నీకు లైన్ వేయట్లేదు కానీ దా ఇక్కడ కూర్చో సినిమా చూద్దామని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి చెబుతాడు, డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తాడు. సొల్లు గిల్లు ఏం లేదు, ఒకటే మాట, లండన్ కార్పొరేషన్ ఉందిగా, ఇద్దరం పని చేస్తున్నాం, అందులోంచి నేను కొన్ని డైమండ్లు కొట్టేద్దాం అనుకుంటున్నా, దానికి నాకు నీ హెల్ప్ కావాలంతే, ఎక్కువ ఆలోచించకుండా హూ అను అని అంటాడు. మేడం కూడా అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, నాలాంటి ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగాలిని నువ్వు మార్చలేవు, మేడం బాగా కష్టపడినట్టుంది చెప్పడానికి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే మన హాఫ్ తాత ఆవిడతో, ఓకే అయితే 4 రోజులు దాకా నిన్ను ఎలాగో వాళ్ళు ఉద్యోగం నుంచి పీకేస్తావు కదా, అప్పుడు నువ్వు ఎట్టాకు ఉద్యోగాలు బాబు ఆ తర్వాత అయితే వస్తావుగా ఈ ప్లాన్ లోకి అని అడుగుతాడు. మేడం నీకు అంత సీన్ ఉందా, నన్నే ఉద్యోగం నుంచి పీకేస్తావా అని అంటే, దానికి ఇతనేమో, అయ్యయ్యో నాకంత సీన్ లేదండి, మన కంపెనీ వాళ్ళే మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేస్తున్నారు, చీపులు పెట్టి ఆ ఓనర్ బల్ల కింద తుడుస్తా ఉంటే అప్పుడే అతను మాట్లాడుకుంటూ విన్నాను, మిమ్మల్ని ఉద్యోగం నుంచి 4 రోజుల్లో తీసేస్తున్నారని చెప్పి అని మన హాఫ్ స్టార్ చెప్పిన అస్సలు నమ్మదు. ఆల్మోస్ట్ అడుక్కు తినే స్టేజ్ నుంచి ఇంత పెద్ద కంపెనీ చేసిందే నేను, నన్ను ఉద్యోగం నుంచి తీసేది ఏందని చెప్పి అస్సలు పట్టించుకోకుండా ఆఫీస్కి వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ గా పని చేసుకుంటూ ఉంటది, కానీ బొగలో తిరుగుతా ఉంటదిగా. వెంటనే వెళ్లి ఆఫీస్ రూమ్ లో అన్ని చెక్ చేసి ఆ ఫైల్స్ ఉండే డిపార్ట్మెంట్ లో చూస్తుంది. చూస్తే క్లియర్ గానే ఉంటుంది. హాఫ్ తాత కరెక్ట్ గానే చెప్తున్నాడు, ఈవిడ ఇంకొన్ని రోజుల్లో ఉద్యోగం నుంచి పీకేద్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకంతే పాపం ఈవిడ మనసు విరిగిపోతుంది. అంత ఓకొక్కలే ఉన్నది ఈ ఆఫీస్ లో, సంవత్సరాల పాటు నా జీవితాన్ని కంపెనీకి అర్పించేస్తే నన్ను ఉద్యోగం నుంచి కూడా లేపేద్దాం అనుకుంటున్నారు, ప్రమోషన్ పక్కన పెట్టండి అసలు ఉద్యోగమే లేకుండా చేస్తున్నారు, ఇంకా నేనెందుకు ఆలోచించాలి యాదవ గురించి, యాదవ కంపెనీ గురించి, హాప్స్ ఎక్కడున్నావు అర్జెంట్ గా వచ్చి కలువు అని చెప్పి మన తాత ఫోన్ చేసిద్ది. మన తాత ఏమో, ఇక్కడ కుక్కల పోటీలు జరుగుతూ ఉంటాయి కదా మీ ఇంటి వెనకాలే, ఇక్కడికి వచ్చేయండి నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి అంటాడు. వచ్చి రాగానే ఈవిడ హాప్స్ గురించి డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసి వచ్చిందంట. అవి చెప్తా ఉంటది, నీకు అసలు ఫ్యామిలీయే లేదు, పిల్లలు కూడా లేదు, లాస్ట్ కి నీ
నీ వైఫ్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. చూస్తుంటే నువ్వు కూడా ఎక్కువ రోజులు బతుకుంటావని నాకు అనిపించలేదు. ఈ డైమండ్లన్నీ కొట్టేసి నువ్వేం చేస్తావు అని అడిగిద్ది. దానికి హాబ్స్ తాత ఏమని చెప్తాడంటే, మనం ఈ పని చెయ్యాలంటే ఏదో ఎక్స్ట్రా కేజింగ్లు ఎక్స్ట్రా కటింగ్లు చేయకూడదు. ఎవడి పని వాడు చేసుకున్నామా, సగం సగం తీసుకున్నామా, పోయామా అంతే అని చెప్పాక వీళ్ళిద్దరు ఇప్పుడు ఇంటికి పోతారు. అదే మన హాబ్స్ తాతలు ఇంటికి పోతారు. ప్లాన్ డిస్కస్ చేయాలి కదా. హాబ్స్ తాత ఏమని చెప్తాడంటే, ప్రతిరోజు నైట్ 9 అవ్వగానే మొత్తం ఆఫీస్ అంతా ఖాళీ అయిపోతుంది. కంపెనీ మొత్తం మీద ఎవడు ఉండడు. కేవలం ఇద్దరంటే ఇద్దరే గార్డ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు. ఎందుకంటే కిందే గ్రౌండ్ ఫ్లోర్ లోనే లాకర్ ఉంటుంది. ఆ లాకర్ లోనే డైమండ్స్ అన్ని పెట్టేసి ఉంచుతారు. అయితే నేను ప్రతిరోజు నైట్ 9 గంటలకు పోయి అక్కడ అంతా క్లీన్ చేయడం నాకు అలవాటు. సో అదే టైంలో 9కి నేను అలా వెళ్ళి క్లీన్ చేసుకుంటూ వజ్రాలు కొట్టేసి నా జోబులో వేసుకొని వచ్చేస్తాను అని అంటాడు. మేడం ఇప్పుడు ఏం చెప్పిద్దంటే, ఇప్పుడు నీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, నువ్వు ఇంత సింపుల్ గా వెళ్ళి నైట్ 9 గంటలకు వజ్రాలు తెచ్చేసుకునే పని అయితే మధ్యలో నన్నెందుకు గెలికావు నువ్వు? 2, నువ్వు ఎంత కష్టపడినా ఈ పని అయితే అసలు చెయ్యలేవు. ఆ లాకర్ యొక్క కోడ్ అసలు ఎవ్వడికి తెలియదు. దాంతో పాటు ఆ కోడ్ ప్రతి వారానికి ఒకసారి చేంజ్ అవుతూ పోతుంది. ఆ కోడ్స్ ఆఫీసులో ఎవ్వడికి తెలియవు, జస్ట్ ఆ కంపెనీ ఓనర్కి తప్ప. మన తాతేమో రోజు 9 గంటలకు క్లీన్ చేసేది నువ్వా నేనా? మాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా ఏంది? ఆ కోడ్స్ ఎప్పుడు ఆ ఓనర్ గాడు ఆ టేబుల్ కిందే పెట్టుకొని ఉంటాడు. నేను రోజు క్లీన్ చేయడానికి పోయినప్పుడు ఆ కోడ్స్ కూడా చూసుకొని వస్తూ ఉండేవాడిని. కాకపోతే గత కొన్ని నెలల నుంచి వాడు ఆ కోడ్ ని అసలు టేబుల్ కింద పెట్టట్లా, డైరెక్ట్ గా ఇంటికి ఎత్తకపోయి ఇంటి అలమార లాకర్ లో పెట్టుకుంటున్నాడంట. అందుకే నేను నిన్ను కలిసాను, లేకపోతే నువ్వు నాకెందుకు? ఆ కోడ్లు ఎప్పుడు ఆడే పెట్టి చచ్చేవాడు. ఆ ఓనర్ గాడు కొన్ని రోజుల్లో వాడి ఇంట్లో పార్టీ పెట్టబోతున్నాడు. ఆ పార్టీకి నువ్వు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళి ఆ లాకర్ నుంచి ఎలాగైనా నువ్వు కోడ్ తీసుకొని వచ్చాయి, సింపుల్ అని అంటాడు. దానికి మన మేడం, ఓకే నేను వెళ్తాను, కోడ్స్ నీకు తెచ్చిస్తాను. ఒకవేళ నేను కోడ్ తెచ్చిచ్చినా అప్పటికి నువ్వు వజ్రాలు కొట్టేసే అంత ఛాన్స్ లేనే లేదు అని అంటే, మన తాత వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి, ఇది రోజు ఇందులో నీళ్లు తాగుతుంటా నేను లోపల పోయాక సింపుల్ గా కొన్ని వజ్రాలని ఈ బాటిల్ లోపల వేసేస్తాను. దీంతో ఈజీగా కొన్ని $1 మిలియన్ డబ్బులు మనకు వస్తాయి, జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని అంటాడు. ఇప్పుడు మేడం బాగా ఆలోచించి పార్టీకి వెళ్ళిపోయింది. పార్టీలో చాలా మంది జనాలు వచ్చి ఉంటారు. ఈవిడ కూడా దిగతా ఉంటుంది. అక్కడికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. అదే ఆ పార్టీకే. మధ్యలో ఈడు మనకి ఎందుకంటే, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా, ఈ డైమండ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ వజ్రాలన్నిటికీ ఈ ఇన్సూరెన్స్ వాడి దగ్గర ఇన్సూరెన్స్ చేయించేశారు అనమాట. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఓనరే ఇతను. మేడం టైం దొరకగానే వెంటనే వాళ్ళ బాస్ గదిలోకి వెళ్ళిపోయి టేబుల్ అంతా ఎదుగుతుంది. టేబుల్ మొత్తం ఎక్కడ ఎదిగినా ఈసారి ఆ టేబుల్ లో పెట్టలా, తెలివైనోడు అయిపోయాడు మీద ఓనర్. అప్పుడే ఆ గదిలోకి ఎవరో వస్తున్నారని అర్థమైపోయి వెంటనే మేడం పైకి వెళ్ళి దాక్కుని పోయింది. అక్కడికి వాళ్ళ ఓనరే వచ్చి ఉంటాడు. అతను వచ్చి లాకర్ ఉంది కదా, లాకర్ ఓపెన్ చేస్తుంటాడు ఏదో డాక్యుమెంట్స్ కోసం. అప్పుడే మేడం పైనుంచి భూతద్దాలు కూడా తెచ్చుకున్నట్టుంది. ఇదేంది మైక్రోస్కోపా టెలిస్కోప్ అనుకుంటా. అందులోంచి ఆ కోడ్ ఏంటో అదే లాకర్ కోడ్ చూసేస్తుంది. సింపుల్ గా బాస్ బయటకు పోతాడు. మేడం వెళ్ళి కోడ్ చూసేసిందిగా, ఆ కోడ్ ఏంటో నోట్ చేసుకుని క్లోజ్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. అలాగే డైరెక్ట్ తీసుకెళ్లి కోడ్స్ మన హాబ్స్ తాతకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అతను పోయి సింపుల్ గా వజ్రాలు తెచ్చేసాడు అనుకుంటున్నాగా, అంత లేదు, అంత ఈజీ గెట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మనం మేడం ఆఫీస్ కి వచ్చి చూడగానే ఆఫీస్ మొత్తం సెట్టింగ్స్ పెడతా ఉన్నారు. ఏం సెట్టింగ్లు అనుకున్నారు? సీసీటీవీ సెట్టింగ్స్. అంటే అంత పెద్ద వజ్రాల కంపెనీలో ఇన్ని సంవత్సరాల పాటు సీసీటీవీ కెమెరాలు పెట్టలేదా అంటే, 1960 అని చెప్పానుగా, అప్పుడే ఫస్ట్ టైం వచ్చినట్టున్నాయి సీసీటీవీ కెమెరాలు. అవే పెట్టుంచారు. ఇది చూసి మన మేడం పరిగెత్తుకుంటూ మన హాబ్స్ తాత దగ్గరికి వెళ్ళిపోయి, ఇప్పుడైతే నువ్వు వజ్రాలని కొట్టేయలేవుగా. దానికి మన హాబ్స్ తాత ఏమో, ఏం తల్లి ఇలా తగులుకున్నావు నన్ను, దీని బదులు నేను పోయి డైరెక్ట్ గా ఓనర్తో కలిసి ప్లాన్ వేసిన ఆడే ఇంకొంచెం ఎక్కువ కోఆపరేట్ చేసేవాడేమో నీకంటే. ఏది కనిపించాను అదేకి వచ్చి నువ్వు చేయలేవు కానీ వల్ల కాదు అని కాలేజీలో పిల్లలు ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తున్నావే. అక్కడ సీసీటీవీ కెమెరాలే కదా పెట్టింది, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం, నువ్వు కూడా కూర్చొని ఆలోచించంటే. అప్పుడే మేడం బాగా కూర్చొని ఆలోచించి ఐడియా వచ్చింది. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, అవేమి ఇప్పుడు ఉన్నంత అడ్వాన్స్డ్ కాదులేండి. ఓ మూల పెడితే మొత్తం అంతా చూపించడం ఏం లేదు, ఎక్కడో జూమ్ చేసి ఫోకస్ లో ఉంటది, అక్కడ మాత్రమే చూపిస్తుంటది. సో ఆ సీసీటీవీ కెమెరాలు 10 నిమిషాలు లాకర్ సైడ్ అలా చూస్తూ ఉంటాయి. మళ్ళీ 1 నిమిషం పాటు అటు ఇటు డోర్ సైడ్ ఎటో ఒకటి చూస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆ సీసీటీవీ కెమెరాలు ఫోకస్ చేసి చూసే పొజిషన్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ గ్యాప్ లో మధ్యలో 1 నిమిషం మంచి గ్యాప్ వస్తుంది. అంటే లాకర్ సైడ్ ఆ సీసీటీవీ కెమెరాలే ఉండవు, ఇంకెటు సైడో ఉంటాయి. ఆ 1 నిమిషం టైంలోనే నువ్వు ఏ పనైనా చెయ్యాలి అని చెప్తుంది. ఇప్పుడు హాబ్స్ తాత, చూసావా ఎంత క్లియర్ గా మంచి ఐడియా ఇచ్చావు, నీకు తెలివితేటలు ఉన్నాయి కానీ దానికంటే ఎక్కువ తెంగ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. దానికి మేడం ఏమనిద్దంటే, ఇప్పుడు కూడా నువ్వు దొంగతనం చేయలేవుగా, ఆ వజ్రాలు నువ్వు కొట్టేలేవు అని అంటది. దానికి మన హాబ్స్ తాత, కావాలంటే ఏ పోలీసు వాళ్ళకో FBI వాళ్ళకో ఫోన్ చేసి నన్ను పట్టించాయి, నాకు ఈ మెంటల్ టార్చర్ పెట్టక నువ్వు. మేడం ఏమో, ఈ ఏజ్ లో నువ్వేమైనా లేలేత పసిపిదానాన్ని అనుకుంటున్నావా, నువ్వు పరిగెత్తుకుంటూ పోయి 1 నిమిషంలో దొంగతనం చేసేసి అవన్నీ తీసుకొచ్చేసి ఈజీగా బయటికి వెళ్ళిపోతావా అని వెళ్ళిపోతుంటే మనోడు ఆపేసి, నువ్వు ఒకసారి నా మిషన్ లోకి ఎంట్రీ అయిపోయావు కాబట్టి ఇంకా ఫుల్ గా కోఆపరేట్ చేయాల్సిందే అని చెప్తాడు. ఇప్పుడైతే ఆ రోజు అదే దొంగతనం చేసే డే వచ్చేసింది. మనోడు నైట్ 9 అవగానే క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సీసీటీవీ కెమెరా 1 నిమిషానికి వేరే సైడ్ ఏటో చూస్తూ ఉంటది. అప్పుడు మనోడు ఇంకా టైం అవి పెట్టుకుంటాడు 1 మినిట్ కి. ఈ 1 మినిట్ లోనే మనోడు వెంటనే లాకర్ దగ్గరికి వెళ్తాడు, లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకో పక్క మేడం చూస్తే అక్కడ పనిచేసే గార్డ్ కి ఫోన్ చేస్తుంది. కింద గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వాళ్ళని కాసేపు బిజీగా ఉంచుదాం, వాళ్ళు మళ్ళీ అటు ఇటు తిరిగి అటు సైడ్ చూస్తామేమో అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతూ, అంటే ఏం మాట్లాడకుండా ఉంటది అలాగ
అలాగా ఈడు సైడ్ ఉన్న గాడుగడేమో ఏంటి మాట్లాడవేంటి ఏదోటి మాట్లాడొచ్చు కదా అని చెప్పి ఈడు కాల్ చేస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో మన హాప్స్ తాత లాకర్ ఓపెన్ చేసేస్తాడు. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తలుపు వేసేస్తాడు. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే కుప్పల తెప్పలుగా ఫుల్ గా ఉంటాయి. వజ్రాలు. ప్లాన్ ప్రకారం మన తాత వెంటనే ఆ వజ్రాలని అదే బాటిల్ లో అనుకున్నాడుగా ఆ బాటిల్ ఓపెన్ చేసి దాని నిండా దిట్టంగా వజ్రాలు వేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ సీసీటీవీ కెమెరాలో కూడా ఇంకా ఏం చూపించలేదు. 1 minute కంప్లీట్ అవ్వలేదు. మనోడు వెంటనే బయటకు వచ్చేసి నీట్ గా మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వజ్రాలు ఉన్న బాటిల్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు మనోడు బాటిల్ లంచ్ బాక్స్ రెండు పట్టుకుని బయటకు పోతా ఉంటే అప్పుడే అక్కడ ఉన్న గార్డ్ ఆపేస్తాడు. గార్డ్ ఆపేసి బాటిల్ తీసుకుని వాటర్ తాగుతాడు అనుకుంటున్నాగా, అలాగేం అవ్వలేదు. పిలుస్తాడు కదా, పిలిచి తాత బాత్రూమ్ నీట్ గా లేదు, కొంచెం క్లీన్ చేయొచ్చు కదా, 4 చెట్నే కంపు కొడుతుంది అని అడుగుతాడు. మన హాప్ తాత ఇప్పుడు అక్కడ బాత్రూమ్ అంతా క్లీన్ చేశాక ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు మేడం ఇప్పుడు ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి చూస్తే మొత్తం అంతా గోలగా ఉంది. అంతా వజ్రాల మ్యాటర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మేడం మాత్రం ఫుల్ షాక్ లో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ లోపల కోల్డ్ స్టోరేజ్ లో బియ్యం బస్తాలని దాచిపెట్టినట్టు బస్తాల వజ్రాలని కుప్పలుగా పడేసి ఉన్నాయి. అందులోంచి మనోడు ఓ గుప్పెడు బాటిల్ వేసుకుని బయటకు తీసుకొచ్చాడు. పొద్దున్నే కొన్ని మిస్ అయ్యాయి అనే మ్యాటర్ వీళ్ళకి అసలు ఎలా తెలిసి ఉంటది? సీసీటీవీలో ఏమైనా దొరికిపోయాడా లేకపోతే ఇంకేడని ఏమైనా చేసాడా ఏం తెలియట్లా. కరెక్ట్ గా అదే టైంకి అక్కడ ఉన్న వాళ్ళందరూ మేడం కూడా లాకర్ ఉంది పిలుస్తారు. మేడం లగెత్తుకుంటూ పోయి ఆ లాకర్ గదిలో చూస్తే దిమ్మ తిరిగిపోయింది. మేడంకి నాలాగే నాకు తిరిగిపోయింది. అక్కడ అసలు ఒక్క డైమండ్ కూడా కనిపించదు. వేలు కుప్పలుగా బియ్యం బస్తాలు వేసినట్టు వేసున్నాయని చెప్పానుగా, అసలు ఒక్క చిన్న ముక్క వజ్రం కూడా అసలు లేవు అక్కడ. మేడంకి అసలు ఏం ఎక్కట్లా. నేనేదో జోక్ కావాలి, నువ్వు అక్కడ కూడా కొట్టేలేవుగా, 4 వజ్రాలు కూడా కొట్టేలేవా అని ఎక్కిస్తా ఉంటే ఇతనేదో ఈగో తీసుకొని పోయినట్టున్నాడు. అయితే ఇప్పుడు ఈగో కాకపోతే దేనికైనా తీసుకోమనండి. ఇన్ని వజ్రాలు అసలు మన తాత ఎట్టా కొట్టేశాడు? అదే మేడం డౌట్. అందరూ డౌట్. ఇక్కడ నుంచి ఏమైనా గొయ్యి దబ్బేడు పోయాడంటే ఏమీ లేదు. పెద్ద వ్యాన్ ఏమైనా వేసుకొచ్చాడు, ఇవన్నీ తీసుకెళ్ళాలంటే వ్యాన్లు ఎక్కడ కాలేదు. వెనకాల నుంచి బొక్కలు లేవు. వాటిల్లోనే శుభ్రంగా వేసుకున్నాడు, తీసుకుని బయటకు వచ్చాడు. కానీ లోపల చూస్తే ఏమి లేవు. మేడం వెంటనే వెళ్ళి అతనితో మాట్లాడుతుంది. ఆప్స్ తాత, నువ్వు బాటిల్లో మాత్రమే వేసుకుని కొట్టేస్తా అన్నావు కదా, 2 టన్నుల వజ్రాలు ఉండాలి అక్కడ, 1000 కేజీలు. ఎలా కొట్టేసావు నువ్వు? అసలు కొట్టేసినా ఎందుకు కొట్టేసావు? అసలు నువ్వు 4 వజ్రాలు కొట్టేసి అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులన్నీ ఖర్చు అయ్యేలోపే నీ పని అయిపోద్ది. నువ్వు ఎందుకు కొట్టేసావు, అసలు ఏం చేసావు అని అడుగుతా ఉంటే దీనికి సమాధానంగా మన తాత ఈ అని చెప్పి నవ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క చూస్తే పెద్ద ఇన్వెస్టిగేటివ్ టీంలన్నీ దిగాయి. అంటే మన వానర్ టీంలన్నింటినీ దింపాడు. మరి ఒకటే పని, వజ్రాలు కనిపెట్టాలి. కొట్టేసినోడు కనిపెట్టకపోయినా పర్లేదు బాబు, వజ్రాలు కావాలి, అదే బాధ. అయితే మన ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మన మేడం హాప్స్ తాతతో మాట్లాడటం చూస్తాడు. ఏమిద్దా మాట్లాడుకోకూడదా అంటే అలా కాదు. మేడం ఏమైనా మామూలుగా మాట్లాడుతుందా? అగ్నిపర్వతం పేలిపోయి వీళ్ళ ఆఫీస్ మీద పడిందేమో అన్నట్టు పోయి హై లెవెల్ ఆఫీసర్ అయిన ఈవిడ ఒక స్వీపర్ జాబ్ చేసే అతనితో ఇంటెన్స్ గా ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతుంది. ఇంకా వెళ్ళింది కదా ఫోకస్ ఖచ్చితంగా. అందుకోసం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మన హాప్స్ తాతని ఇంటరాగేషన్ పిలుస్తాడు. మేడం భయపడిపోయింది. అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఈడు నా పేరు ముందు ఖచ్చితంగా బయటపెడతాడు అని అనుకుని తర్వాత వచ్చి వెంటనే పోయి తాతను కలుసుద్ది. అదే నా పేరు నువ్వు చెప్పేసావు కదా, నిజం చెప్పు, నువ్వేం చెప్పావు, అసలు వజ్రాలు ఎక్కడ పెట్టావురా, ఏదో ఒకటి చెప్పు, ఏదైనా వింటాను. ఆ FBI వాళ్ళు పట్టుకొని నన్ను చంపేసే లోపే నేనే టెన్షన్ తో చచ్చిపోయా ఉన్నాను, చెప్పు అని కాల్ చేస్తుంటే దానికి మన హాప్స్ తాత టైం వచ్చినప్పుడు అన్ని తెలిసిపోతాయి అని చెప్పి టీ దాగి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే లండన్ డైమండ్ కార్పొరేషన్ ఈ ఆఫీస్ యొక్క ఓనర్ తెలుసు కదా, ఇతని దగ్గరికి ఎవరో ఒక ఆయన లెటర్ తీసుకొని వస్తాడు. అంటే లెటర్ తెచ్చి ఇతనికి ఇస్తాడు. అందులో చదువుతాడు. అందులో ఏముంటదంటే, నీకు గానీ నీ డైమండ్స్ అన్ని కావాలంటే నాకు 100 మిలియన్ పౌండ్స్ కావాలి అని అంటాడు. ఓనర్ లెటర్ చదివిన ఆయన అడుగుతాడు, అయితే నీకు దొంగ ఎవడో తెలుసు కదా అని అంటే దానికి ఇతనేమో ఆ దొంగ ఎవడో నాకు తెలియదు, వాడిని ఎప్పుడూ నేను చూడలేదు, అసలు దొంగతనం అయిందనే నాకు ఇందాక తెలిసింది, ఎవడో ముసుగు వీడు వచ్చి నా చేతిలో ఈ లెటర్ పెట్టి ఈ లెటర్ మీ చేతిలో పెట్టమన్నాడు అంతే. 100 మిలియన్ పౌండ్స్ అంటే ఇప్పుడే అసలు బేబస్తమైన డబ్బులు. అంటే వజ్రాలన్నీ అమ్మితే వచ్చే అంత డబ్బు అయితే కాదు. మేబీ ఓ 1000 కోట్లు అనుకుంటా. 1960లోనే 1000 కోట్లు అడిగాడు. ఓనర్ అది వినగానే గుండాకి చచ్చిపోతాడేమో అనుకున్నా. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మేడం పిలుస్తాడు ఇన్వెస్టిగేషన్ చేద్దామని. సేమ్ డౌట్ డైరెక్ట్ గా అడిగేస్తాడు, అసలు నీకు ఆ తాతకి సంబంధం ఏంటి అని అంటాడు. మేడం ఏమో సంబంధం ఏంది బే, రోజు పొద్దున్నే వచ్చి నా రూమ్ అంతా క్లీన్ చేస్తాడు, అట్నే మాట్లాడుకుంటూ ఉన్నాం, అలా ఫ్రెండ్స్ అయిపోయాం, మంచిగా పబ్బు పోతాం, సినిమాకి పోతాం, ఏం ఫ్రెండ్స్ అవ్వకూడదా ఏంది అని అంటే అతను ఓకే నో ప్రాబ్లం అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మేడం డైరెక్ట్ గా సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, నేను ఆ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తో పాటు పని చేద్దాం అనుకుంటున్నాను, నేను ఆ దొంగను పట్టుకొని నా చేతులతో పిసికి చంపేస్తానని అంటే ఆ ఆఫీసర్ ఏమో సర్లే అలాగే 4 రోజులు ఉద్యోగం తీసేద్దాం అనుకున్నాం కదా, ఓకే పో అందులోనే పని చెయ్యి అని అంటాడు. ఇప్పుడు మేడం ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తో పాటు పని చేస్తూ ఉంది. అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అసలు కనిపెట్టగలడా లేదా, ఇడికంత సీన్ ఉందా లేదా, ఆ హాప్స్ తాత నెత్తి మీద కొబ్బరి బాండం వేసి కొట్టినట్టు పెళ్ళు నా మైండే బ్లాక్ చేయగలిగాడు, అలాంటి తాతని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పట్టుకోగలడా లేడా, అదేం లేదు ఈవిడ ఏడ దొరికిపోయిందని చెప్పి ఆ టీమ్ లో జాయిన్ అయింది. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసేటప్పటికి ఈ మ్యాటర్ డైరెక్ట్ గా ఓనర్ తో చెప్దామని ఆ ఓనర్ దగ్గరికి పోతాడు. మన డైమండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకో డిస్కషన్ ఒకటి నడుస్తా ఉంది. అదేంటంటే అక్కడికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క హెడ్ కూడా వచ్చి ఉంటాడు. ఇడే ఇప్పుడు మన డైమండ్ ఓనర్ ఏం చెప్తాడంటే 2 days, కేవలం 2 days
డేస్. ఈ 2 రోజుల్లో నువ్వు నాకు 100 మిలియన్ పౌండ్స్ డబ్బులు ఇవ్వాలి అని ఆ ఇన్సూరెన్స్ ఓనర్ అడుగుతాడు. అంటే ఎలాగైనా డబ్బులని దొంగగాడికి ఇచ్చేసి వజ్రాలని వెనక్కి తెద్దామని. దానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఏమంటాడంటే, నేను ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకున్నాను, డబ్బులు గుద్దే అత్యంతాలు కాదు, అన్ని డబ్బులు నీకు ఇవ్వాలంటే నేను రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినాల్సి వస్తుంది అని చెప్పి ఇన్సూరెన్స్ వాడు చెప్తాడు. ఈ డైమండ్ ఓనర్ ఏమో, నువ్వు ఎంత సొల్లు వాగినా నాకు అవసరమే లేదు, 2 రోజుల్లో నేను అడిగిన డబ్బు మొత్తం నువ్వు నాకు ఇవ్వాలి, లేకపోతే వాడు ఆ వజ్రాలని ఏం చేస్తాడో ఎవరికి తెలియదు అని అంటే అప్పుడే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చెప్తాడు, సార్ నా ఇన్వెస్టిగేషన్ బట్టి మీ ఆఫీస్ లో పనిచేసే ఎవరో ఒకడే ఆ దొంగగాడికి హెల్ప్ చేసి ఉంటాడు, లేకపోతే వాడే దొంగ అయి ఉంటాడు. ఎందుకంటే కోడ్స్ అనేవి ఎవరికి తెలియవు, మీ ఆఫీసులో మెయిన్ వాళ్ళకి తప్ప. మనకు ఆ దొంగతన సీన్ చూసినా క్లియర్ గా అర్థమైపోతుంది. వాడు చాలా నార్మల్ గా హైటెక్ బదులు ఏం ఉపయోగించకుండా వాడు స్టోర్ రూమ్ తలుపు అన్నట్టు ఆ లాకర్ తలుపు ఓపెన్ చేసి లోపల పోయి తెచ్చేసుకున్నాడు. సో మీకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఓనర్ ఏమంటాడంటే, ఒరే గుండుగా నీకు అన్ని తెలివితేటలు వచ్చేసాయంటరా, కొంపదీసి నువ్వే ఆ దొంగతనం చేయించేసి నా దగ్గర నుంచి మంచిగా డబ్బులు లాగేద్దాం అనుకుంటున్నావా, ఒరే ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు మాత్రం తెలిసిందనుకో నీ కంపెనీ కూడా నేను లాగేసుకుంటా అని అంటాడు. దానికి మన డైమండ్ ఓనర్ ఏమంటాడంటే, ఒరే నా ఏజ్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, ఈ టైంలో నేను ఇప్పుడు యాక్షన్ హీరో లాగా పోయి అన్ని రిస్కులు తీసుకొని చేసే అంత టైం కూడా లేదు నా దగ్గర. సరిగ్గా విను, 2 రోజుల్లో నేను అడిగిన డబ్బులు నాకు ఇయ్యలేదనుకో నీ కంపెనీ నామరూపాలు లేకుండా చేసేస్తా అని చెప్పి అంటాడు మన డైమండ్ ఓనర్. ఎన్నో సంవత్సరాల నుంచి నా వజ్రాల గురించి, నా వజ్రాలన్నిటి మీద ఇన్సూరెన్స్ అని చెప్పి నీకు కోట్లు కట్టి చచ్చాను. ఇప్పుడు నేను నా ఇన్సూరెన్స్ డబ్బులు అడుగుతుంటే నువ్వు ఇవ్వట్లేదు, మర్యాదగా వెంటనే నా డబ్బులు నాకు ఇవ్వని చెప్పి డైమండ్ ఓనర్ అడుగుతాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మేడంతో ఏం చెప్తానంటే, నీకు తెలుసా నా డౌట్ అంతా నీ మీదే ఉంది, ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి నాకు నీ మీద ఉన్నంత డౌట్ ఎవడి మీద లేదు, ఖచ్చితంగా తెలుసు నాకు నువ్వే కొట్టేసావని అని అంటే, దానికి మేడం ఏమో, కొండగా నీ ఉద్దేశం ఎవరికి కావాలి, ఆ ప్రూఫ్లు కావాలి, ప్రూఫ్ ఉందా దా కూర్చో మాట్లాడదాం, ప్రూఫ్ లేదా పద బయటికి పోయి ఎత్తుద్దాం, లేదుగా మూసుకొని పోయి పని చూసుకో అని చెప్పి అంటుంది. మంచి కాన్ఫిడెన్స్ మాత్రం భలే ఉంది. ఇప్పుడు వీళ్ళు వెతుక్కుంటా ఉంటారు లేదు ఎవడో ఒకడు దొరకపోతాడా అని చెప్పి. అప్పుడే వీళ్ళందరికీ ఒక న్యూస్ తెలిసిద్ది. అదేంటంటే అందగాడు చందగాడు మహిళా ప్రేమికుడైన మన యంగ్ డైమండ్ ఓనర్ పాపం హార్ట్ అటాక్ వచ్చి పోయాడంట. అంటే డైమండ్లు అన్ని పోయాయి, ఎవడో దొంగ వచ్చి ఎత్తకపోయాడు అనే విషయం న్యూస్ లో బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆ న్యూస్ మీడియా వాళ్ళు కూడా మ్యాటర్ తెలియగానే ఇంటి మీద పడిపోయారు. కనీసం ఆఫీస్ కూడా పోవడంగా డైరెక్ట్ గా మన క్యూట్ ఓనర్ ఇంటికి వచ్చేసేది. ఆ బాధను తట్టుకోలేక పాపం ఇతను పైకి వెళ్ళిపోయాడు. ఇందాక అసలు 2 టన్నుల డైమండ్ పోయిందనగానే షాక్ పోతాడు అనుకున్నా, అసలు ఇప్పుడు దాకా ఉన్నాడంటే గట్టిగుండే అని చెప్పాలి. నిజానికి ఈ మ్యాటర్ తెలియగానే మేడం ఏడ్చేస్తుంది, నా వల్లే నా ఓనర్ అభంశోభం ఎదుగుని పసికోనైనా మా ఓనర్ చచ్చిపోయాడు అని బాధతో పోయి మొహం కడుక్కుంటా ఉంటే అప్పుడే ఆవిడ వంగడం ఏదో సింగ్ లో పడిపోద్ది. ఆవిడ సింగ్ ఎప్పదీసి దాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఆ లోపల చూస్తే ఆవిడకప్పుడు ఆ లోపల ఒక వజ్రం కనిపిస్తది. అది చూడగానే మేడంకి ఏదో ఎలుగుతుంది. ఎలిగిన వెంటనే పక్కనే ఉన్న, అంటే ఆఫీస్ పక్కనే ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లా సింక్ హోల్ ఏవో ఉంటాయి కదా, అందు లోపలికి దూరిపోద్ది. అప్పుడే అక్కడే కింద ఎదుగుతా ఉంటే మన హాబ్స్ తాత అక్కడే కనిపిస్తాడు. మన తాత ఆవిడని చూడగానే తుపాకీ చూపించి, తెలివైన దానివే నువ్వు, నీకు తెలివితేటలు ఇన్ని ఎక్కువైపోవడం వల్లే అనుకుంటాను నేను ఉద్యోగం నుంచి పీకేద్దాం అనుకుంటున్నావు వాళ్ళు అని అంటే, మేడం ఏమో నువ్వు వజ్రాలన్నీ వాళ్ళకే ఇచ్చేసి డబ్బులు లాగడం ట్రై చేసావు కదా, ఇప్పుడేం చేస్తావు, పాపం ఆ పసికోన సీఈఓ కూడా చచ్చిపోయాడు, ఇప్పుడు ఇంకా నీకు డబ్బులు ఆడి నుంచి వస్తాయంటే తాత ఏమో అబ్బే అదేం లేదు, ఇంకా సేపులో డబ్బులు రాబోతున్నాయి, 5,000 ఉన్నాయని అంటాడు. అప్పుడే మేడం వాడి గన్ను పక్కకు దోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. కాకపోతే మన మేడం హీల్స్ వేసుకుని సింక్ లోకి దిగిందిగా, అందుకే దాని వల్ల కింద పడిపోద్ది. పడిపోగానే చేతిలో వజ్రం దొరికిద్ది, అది జోబులు వేసేసుకుంటది. అప్పుడే మేడం పైకి లేసి, ఇప్పుడైనా చెప్పేసావు సినిమా అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు చెప్పేస్తావు నీ ఫ్లాష్ బ్యాక్ అంటే ఇంకా మన హాఫ్ శాతం మొదలు పెడతాడు. మా వైఫ్ ఎలా చనిపోయిందో తెలుసా, మన మేడం మొత్తం ఎంక్వైరీ చేశాను, నీ డీటెయిల్స్ నాకు తెలుసు, నీ వైఫ్ కి ఏదో క్యాన్సర్ ఏదో వచ్చినట్టుంది, దాని వల్ల ఆవిడ చనిపోయింది, దానికోసం ఇంత పెద్ద దొంగతనం చేసావా, సంబంధమే లేదే అని మేడం అడిగితే, అంత సీన్ లేదు, తనకు నిజానికి అసలు అంత పెద్ద జబ్బేం రాలేదు, చాలా స్టార్టింగ్ స్టేజ్ లోనే తెలిసింది, క్యూర్ అయిపోయేది, సో మేము ఇన్సూరెన్స్ కట్టాం కదా, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి వెళ్ళి ఇది ఇలా అయింది, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే వాళ్ళు వాళ్ళ ఆవిడని చెక్ చేసి, అంత పెద్ద క్యాన్సర్ ఏం లేదులే, మీ ఆవిడకి బాగా చిన్నదే ఉంది, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కదా, పెద్దదయ్యాక అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా అలా బాగా లేట్ చేసేసారు. దాంతో ఆవిడ జబ్బు బాగా పెద్దదైపోయి ఆవిడ చనిపోయిందంట. ఇన్సూరెన్స్ వాళ్ళు కొంచెం ట్రై చేస్తున్నా మా ఆవిడ బతికుండేది. కానీ ఆ ఇన్సూరెన్స్ ఓనర్ గాడు మామూలు ఫ్రాడ్ గాడు కాదు, వాడు నేషనల్ లెవెల్లో ఇట్లాంటి గబ్బు పనులు చాలానే చేసి వచ్చాడు. కేవలం వాడి వల్లే నా వైఫే కాకుండా నా లాంటి వైఫ్లు, అదే నా వైఫ్ లాంటి వాళ్ళు పాపం చాలా మంది చనిపోయారు. అసలు వాడు ఎవరికి ఇన్సూరెన్స్ డబ్బులే ఇచ్చేసాడు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాడికి తెలుసనే పొగ వల్ల డబ్బులన్నీ కూడబెట్టుకొని చచ్చాడు. అప్పుడు అర్థమైంది మనకు అసలు అదే ఈ హాబ్స్ తాతకి ఈ డైమండ్ కార్పొరేషన్ మన క్యూట్ డైమండ్ తాత చనిపోయాడు కదా, డైమండ్ ఓనర్ తాత, అతనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు. ఆ ఇన్సూరెన్స్ వాడిని ఎలాగైనా తొక్కేద్దామని ట్రై చేసి అన్యం పుణ్యం ఎదుగుని మన తాత పసికోన ఓనర్ తాతను చంపేశాడు. సో ఈ విధంగా డైమండ్స్ అన్ని దొంగతనం చేసేసి ఇన్సూరెన్స్ దగ్గర డబ్బులు తీసుకునేలా చేసి ఆ ఇన్సూరెన్స్ ఓనర్ గారిని రోడ్డుకి ఇడుద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని, అంటే ప్లాన్ వేసాడు, ఏం ప్లాను, వాళ్ళ ఆవిడ చనిపోయింది 15 సంవత్సరాల క్రితం. అప్పుడు అతను ప్లాన్ వేసుకొని ఆ లండన్ కార్పొరేషన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. అప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు ఆ స్వీపర్ జాబ్ చేస్తూనే ఉన్నాడు. 15 సంవత్సరాల పాటు ఈ పని చేయడానికి బాత్రూమ్ కడుగుతూనే ఉన్నాడు. అతని వైఫ్ చనిపోయింది కదా, దానికి రివెంజ్ తీసుకుందామని చెప్పి. నిజానికి రివెంజ్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది, కానీ 15 సంవత్సరాల పాటు ఆడు
ఎందుకు పని చేసాడు ఈయన అంటే మహా అయితే ఓ సంవత్సరం పని చేస్తే అయిపోయింది కదా. ఈ మధ్యలో ఒకసారి మన డైమండ్ ఓనర్ డెస్క్ కింద కోడ్స్ కూడా దొరికాయని చెప్పాడు. ఆ టైం చూస్తే అసలు సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. హ్యాపీగా ఊడ్చుకుంటూ పోయి అప్పుడే కొట్టేసి వచ్చుంటే అయిపోయిండేది. ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు వెయిట్ చేశాడు ఏందో మరి. మన తాత తనివి తీరా రివెంజ్ తీసుకుందాం అనుకున్నాడేమో. అయినా ఇంత తనివి తీరానా. ఇంకో పక్క ఇన్సూరెన్స్ ఓనర్ చూస్తాం. వీడి దగ్గరికి మన డైమండ్ కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ అందరూ ఉంటారు కదా. ఒక్క మన లేత ఓనరే కాదు ఇంకా ఇన్వెస్టర్లు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మూసుకుని డబ్బులు ఇవ్వరా అని అడుగుతారు. ఇప్పుడు కానీ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఏమైతే నీకు తెలుసు. నువ్వు పోయి జైల్లో ఉంటావు. దాంతో పాటు ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఫ్రాడ్లన్నీ మేము అందరికి చెప్పేస్తాం అని అంటారు. ఇంకా చేసేదేం లేక ఇన్సూరెన్స్ ఓనర్ మొత్తం అతని దగ్గర ఉన్న ₹1 బిల్లతో పాటు ప్రతిదీ ఊడ్చేసి ఆ డైమండ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. అదే ఇన్సూరెన్స్ డబ్బుల కింద. ఇంకా ఆతంలో ఇతనికి గుండెపోటు వచ్చేసి మరి అవమానాలు ఇట్లాంటి అమానుషమైన ప్రపంచం మధ్యలో ఇంత మంచి ఇన్సూరెన్స్ ఓనర్లు ఏడ బతకలేక చచ్చిపోతాడు. ఈ పని చేయడానికి 15 సంవత్సరాల నుంచి పాపం మన తాత తొడతా ఉన్నాడు ఆ కంపెనీ. మళ్ళీ ఇక్కడ మనం మేడం చూస్తాం. మేడం హాబ్స్ తాతను అడిగిద్ది, ఇందాక నీకు స్టోరీ చెప్పమని, అది మీ పిల్లల స్టోరీ, మీ పిల్లల కథ కాదు. ఇన్ని డైమండ్స్ అసలు ఎలా కొట్టేసావు అది చెప్పేసావు అని అంటే అప్పుడే మన తాత చెప్తాడు, తెలిసిందే కదా సీసీటీవీ కెమెరా మధ్యలో ఒక్కొక్క నిమిషం పాటు లోకల్ సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఫోకస్ చేసి ఉంటది. సో మనోడు ఒక్కొక్క నిమిషం పాటు అది అటు సైడ్ దిగినప్పుడల్లా లోపలికి పోవడం, ఆ లోపలికి పోవడం, టైమర్ సెట్ చేసుకుని పోవడం, డైమండ్లు అన్నింటినీ కొత్త బాటిలే లోపలికి ఎత్తపోయాడు అనుకుంటున్నావు ఏంది. క్లీనింగ్ చేసేటప్పుడు పెద్ద ట్యాంక్ కూడా ఉంటది కదా, మొత్తం క్లీన్ చేసి డస్ట్ అంతా అందులో వేయడానికి గానీ తడి చేయడానికి గానీ ఇలాంటి చిన్న ట్యాంక్ కూడా ఉంటది. అది కూడా ఎత్తపోయాడు. ఇప్పుడు వజ్రాలన్నీ ఊడ్చేసి ఆ ట్యాంక్ లో పడేయడం, ఇప్పుడు ఆ ట్యాంక్ ని మళ్ళీ బయట తీసుకొచ్చి వాష్రూమ్ లో పడేయడం, అదే ఏ సింక్ లోనో కింద బాత్రూమ్ దాంట్లో దేనిలోనో పడేసి ఫ్లష్ చేసేసి అన్ని కిందకు తోసేయడం. 1 మినిట్ కాసేపు ఆగాక మళ్ళీ ఫోకస్ అటు సైడ్ వచ్చింది, మళ్ళీ లోపల పోవడం, మళ్ళీ బయటకు రావడం, లోపల పోవడం, బయటకు రావడం, వజ్రాలన్నీ తీసుకుపోయి ఆ బాత్రూమ్ లో పడేయడం. 10 నిమిషాలకోసారి 1 మినిట్ పాటు ఉండవు. ఇక నైట్ అంతా ఇదే పని చేసినట్టున్నాడు తాత. ఇలా కెమెరాలో కనిపించకుండా మనోడు వజ్రాలన్నీ కొట్టేశాడంట. అయితే మన హాఫ్ తాత ఇప్పుడు మ్యాటర్ అంతా తెలిసి ఉంటది, ఇన్సూరెన్స్ వాడు చచ్చిపోయాడని. అలాగే మన హాఫ్ తాతకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వచ్చేస్తూ ఉంటాయి, అది తీసుకుందామని చెప్పి ఇంకా అటు సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మన మేడం వెంటనే హాఫ్ తాత అటు వెళ్ళగానే కాసేపు ఆగి బాగా ఆలోచించి సర్లే హీరోయిన్ అయిపోదాం లాస్ట్ కని ఇన్వెస్టర్ కి ఫోన్ చేసిద్ది. ఒరే ఇన్వెస్టర్, నేను కేసు మొత్తం సాల్వ్ చేసేసాను, ఎందుకుగా మీ బతుకులు, నేను లేకపోతే ఏమైపోతాం మీరు అంతా అని చెప్పి వజ్రాలు దొరికేసాయని చెప్పిద్ది. ఇదంతా చేసింది హాఫ్ తాత అని కూడా చెప్పిద్ది. ఆ తర్వాత మన హాఫ్ తాత అని దొరకట్లేండి, మంచిగా ఆడుకు వెళ్ళిపోతాడు కొన్ని వజ్రాలు ఎత్తుకొని. లాస్ట్ గా ఇంకా ఈ కంపెనీ వాళ్ళకి అపం శోభం ఎదుగుని డైమండ్ కంపెనీ వాళ్ళకి కూడా వజ్రాలన్నీ దొరికేస్తాయి. అన్ని ఎత్తపోయి ఆడ పెట్టేసి న్యూస్ వాళ్ళందరినీ పిలిపించి, ఇదిగోండి అయ్యా వజ్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి, దొంగతనం అంటారు ఏంటి అసలు, వాట్సాప్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఆపండి అయ్యా, ఏం పనులు ఇవి అని చెప్పి అంటారు. అయితే ఇప్పుడు మనం మొత్తం వెనక్కి వచ్చేస్తాం. రిపోర్టర్ మేడం అడిగిద్ది, ఆ తర్వాత ఏమైంది, హాఫ్ తాత దొరికిపోయాడా అంటే మేడం ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత, అదే ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ నుంచి నా ఫోన్ కు మెసేజ్ వచ్చింది. అది ఏంటా అని చూస్తే 100 మిలియన్ పౌండ్స్ ఉన్నాయి కదా మన హాఫ్ తాత తీసేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఆ డబ్బులన్నీ మన మేడంకి ఇచ్చేసాడంట. ఇంకా ఆయన మాత్రం ఏం చేసుకుంటాడు, అన్ని మన మేడంకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. మేడం ఆ డబ్బులన్నీ తీసేసుకుని ప్రపంచంలో అవసరమైన వాళ్ళందరూ పనిచేసిందంట. అందువల్ల ఆవిడ ఎంత ఫేమస్ అయింది. ఇప్పుడు జరిగిన స్టోరీ మొత్తం బుక్ రాసి ఇదిగో పబ్లిష్ చేసుకో, న్యూస్ ఎవరికైనా చెప్పుకో అని చెప్పి ఇచ్చేస్తుంది. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.